ఈరోజు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి అన్ని క్యాడర్ అన్ని విభాగాల ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షునిగా దుర్గం శ్రీనివాస్ గారు, నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా భిక్షపతి గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రఫీయుద్దీన్ గారు, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్గా డాక్టర్ శాంతి కుమార్ గారు, ట్రెజరర్గా భిక్షపతి అన్న గారు, వివిధ ఇంకా ఆర్గనైజింగ్ సెక్రటరీలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చాలా తక్కువ. ఆ తక్కువ జీతాలతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇప్పటి వరకు అంటే 3 నెలల నుండి జీతాలు లేక 4వ నెల గడిచిపోయేటువంటి సందర్భం వచ్చింది. ఇప్పటికి జీతాలు లేవు. అనేక మంది అనేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో గురవుతున్నారు. అదే మా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికులకు కూడా గత 6 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళందరి సమస్యలపై ఈరోజు చర్చించడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే జీతాలు విడుదల చేయాలి. అదేవిధంగా ఈ మధ్యలో అబాస్ బయోమెట్రిక్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చేసి ఉద్యోగులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ జీతాలే ఇవ్వకుండా వాళ్ళు ప్రతిరోజు రావాలి డ్యూటీకి కరెక్ట్ టైం మెయింటైన్ చేయాలని అన్నప్పుడు ప్రతి నెల జీతం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగులకు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చేసి. రెగ్యులర్ ఉద్యోగులకు మొన్న వాళ్ళు చేసిన డిమాండ్లతోటి ఒక 2 డిఏలు ఇచ్చినారు. మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయం అయితే ఏ ఒక్కరు కూడా ఏ ప్రభుత్వం అధికారులు కూడా చర్చ చేయట్లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక 15,600, 19,500, 22,750 3 స్లాబ్ల పద్ధతిలో జీతాలు ఇస్తున్నారు. ఈ జీతాలతో కుటుంబాలు పోషించుకునేటువంటి పరిస్థితి లేనా? ఇప్పుడు ప్రభుత్వము అధికారులు దీని మీద చర్చ చేయాలా? అనేక ఇబ్బందులతోటి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అనేక ఇబ్బందులలో గురవుతున్నారు. వారికి జీతాలు పెంచాలా, ప్రతి నెల జీతం ఇవ్వాలి. ఇంకా కొన్ని టీమ్స్ లాంటి మరి సిద్దిపేట వాళ్ళు పనిచేసేటువంటి జీజీహెచ్, తర్వాత రిమ్స్లో కొన్ని పోస్టులు రాలేదు. ఆ పోస్టులు రిన్యూవల్స్లో రాలేదు. వాళ్ళకు కూడా జీతాలు ఆగిపోయినాయి. వాళ్ళందరికీ కూడా రెన్యువల్స్ ఇవ్వాలా. ప్రతి ఉద్యోగికి ప్రతి నెల జీతం రావాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చర్చించి గవర్నమెంట్ తక్షణమే ఇవన్నీ విడుదల చేయకపోతే భవిష్యత్ కార్యాచరణలో ఉద్యోగులందరినీ కూడా ఐకమత్యం చేసేసి పెద్ద ఎత్తున ఈ డిఎంహెచ్ఎస్ క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రభుత్వం గుర్తించి తక్షణమే అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.